హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సన్నికుటీ వరల్డ్. సో ఇవాళ స్పెషల్ గుత్తి వంకాయ కారం. సో ముందుగా ప్రాసెస్కి వెళ్ళిపోదాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పల్లీలు, చింతపండు, మెంతులు, ఎండుమిర్చి, పుట్నాలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, శనగపప్పు, మినప్పప్పు, నువ్వులు, కొబ్బరి పొడి. సో ముందుగా ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం చూపించినవన్నీ అందులో వేసేసుకొని కాసేపు మగ్గిన తర్వాత నువ్వులు వేసుకున్నాము. కొబ్బరి పొడి కూడా వేసుకున్నాక బాగా కలుపుకొని అది కాస్త మగ్గిన తర్వాత అందులోకి మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము. అది మగ్గిన తర్వాత కాసేపు చల్లార్చుకోవాలి. సో చల్లార్చుకున్నది మిక్సీ జార్లో వేసేసుకొని అందులో కాస్త పసుపు, ఉప్పు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మనకి పౌడర్లో ఫామ్ అవుతుంది. సో పౌడర్లో అయిపోయిన తర్వాత అందులో మనం వెల్లుల్లి యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే మనం కారపొడి రెడీ అయిపోయింది. ఆ పొడి పక్కన పెట్టేసి మనం వంకాయలు నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో మనం కారపొడి అంతా స్టఫ్ చేసేయాలి. సో కంప్లీట్గా నేను చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసేసేయాలి. సో మిగిలిన పొడి పక్కన పెట్టేసేసుకొని ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ లేదా గీ వేసుకోండి. నేనైతే గీ యూస్ చేశాను. కారపొడి కాబట్టి కమ్మగా ఉంటుంది. సో ఇలా నేను చూపిస్తున్న విధంగా వంకాయలు యాడ్ చేసేసుకొని కాసేపు ఇదంతా లో ఫ్లేమ్లో చేసుకోండి. కాసేపు మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనిచ్చిన తర్వాత మనకి వంకాయలు ఇలా రెడీ అవుతాయి. సో మిగిలిపోయిన కారపొడి అందులో యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. నెయ్యి వాసన అంతా కారపొడికి పట్టేలాగా కలుపుకోవాలి. సో నేను చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత మీరు చూస్తే అర్థమైపోతుంది. నేను కలిపే విధానంలోనే కారపొడి, నెయ్యి బాగా మిక్స్ అయిపోయింది. సో వంకాయలు కూడా బాగా ఉడికాయి. సో ఫైనల్గా మనకి గుత్తి వంకాయ కారపొడి రెడీ అయింది. సో నేను వైట్ రైస్తో ట్రై చేశాను నెయ్యి వేసుకొని. చాలా యమ్మీగా ఉంది. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. బాయ్ బాయ్.